डीजीएमओ का फोन था और भारत వైసీపీ నాయకులు తీరును రవాణా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం రోజుకి 18 గంటలు పనిచేస్తూ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని, ఇందుకు అనుగుణంగా సింగపూర్ ప్రభుత్వ ఆర్కిటెక్టులతో అద్భుతమైన డిజైన్లు చేయించారని, ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో నిర్మాణం జరిగేలా సీఎం ప్రణాళికలు చేయిస్తున్నారని, కళ్లు లేని వైసీపీ కబోదులు దుష్ప్రచారం చేయడం బాధాకరమని రామ్ ప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు. తర్వాత ఆగస్టు 15 నుండి మహిళలకు ప్రవేశపెడుతున్న ఉచిత బస్సు ప్రయాణంపై అధికారుల సమీక్ష నిర్వహించారు. టోటల్ రాష్ట్రంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే ఏపీఎస్ఆర్టీసీలో సుఖవంతమైన అలాగే సౌకర్యమైన ప్రయాణాన్ని అందించవచ్చో ఈరోజు మా అధికారులతో చర్చించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో స్కీములు ఇవ్వడమే కాదు, స్కీములను సత్ఫలితాలు ఇచ్చే విధంగా ప్రజలకు చేరువ చేయడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అనే నినాదంతో ఈరోజు ఈ కార్యక్రమం జరపడం జరిగింది. అది కూడా కలియుగదైవం వెంకటేశ్వర స్వామి సమక్షంలో ఇక్కడ జరుపుకున్నాం. మాకెంతో నమ్మకం ఉంది. ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల నుంచి పై వరకు ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళతో చర్చించినాం. వాళ్ళు కూడా ఎంతో గౌరవంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల గత 13 నెలల్లో ఏపీఎస్ఆర్టీసీని ముందుకు తీసుకుని పోయేదానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల విషయం. విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన భూములను